అన్నారు. అదే కదా ఉంది. ఇప్పుడు నారాయణమూర్తి గారు మొక్క కూడా బీగలే అంటున్నాడు. ఇంటర్వ్యూ బీగరా ఏం బీగరా మీకు అధికారం ఉండదు. సరే ఆయన మాట్లాడినవండి నారాయణమూర్తి గారు మీరు మాట్లాడినవన్నీ మీరు మాట్లాడారు, ఒక్కరు కూడా మిమ్మల్ని క్రాస్ టాక్ చేయలేదు. ఆయన వినండి, ఆయన మాట్లాడినవండి. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఏమంటారు, మొక్క కూడా బీగలే అంటున్నారు. మేము మొక్క బీగుతామో దాంట్లో ఉన్నటువంటి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయో ఆ వైలేషన్స్ అన్ని బీగుతామో వెయిట్ చేయండి సార్. ఎప్పుడు పర్మిషన్ వచ్చింది, ఎప్పుడు చేసామన్నది కాదు. ఇప్పుడు మీరు కట్టుకున్నారు కదా ప్యాలెస్లు, దేనికన్నా ఒక్కదానికన్నా పర్మిషన్ ఉందా? అప్పుడు మీరేం చేశారు? గవర్నెన్స్ లేదా నువ్వు ఇప్పుడు మీరు కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఒక్కదానికైనా పర్మిషన్ ఉందా మున్సిపాలిటీలో? అది మీ గవర్నెన్స్, ఆ గవర్నెన్స్ కాదు. నేను చెప్తున్నాను మళ్ళా, అప్పుడు మీరు కట్టారు కానీ ఎంత వైలేషన్ ఉందో దాంట్లో చూపిస్తాను. రేపు వెయిట్ చేయబ్బా, వెయిట్ చేయి. ఎందుకు తొందర, ఎందుకు? ఏమి పీకలా ఉన్నాడు నాయకుడు. చూసావు కానీ ఆ రోజు నుంచి నువ్వేం చేసుకోకపోతాం, ఆ టీకే రోజు నుంచి ఏం చెప్పావు చూసాం. ఎందుకు తొందర, ఎందుకు? మళ్ళా చెప్తున్నాం మేము మళ్ళా చెప్తున్నాం, మేము ప్రతిదీ లీగల్గానే వెళ్తాము, ప్రతిదీ లీగల్గానే వెళ్తాం. వీళ్ళకిలాగా ప్రజా వేదికని పగలగొట్టి ఈ రోజు కూడా స్థితిలో పట్టుకోగలే అట్లా మేము చెయ్యం. మేము చేసేది లీగల్ గా చేస్తాము, లీగల్ గానే ఎత్తి పక్కన కొడతాం, లీగల్ గా పగలగొట్టాల్సి వస్తే పగలగొడతాం, తీసి మళ్ళా అర్థం లేకుండా చేస్తాం. నీకులాగా సునకానందం పొందేటట్టుగా సునకంలాగా ఊరినట్టు పగలగొట్టి ప్రజల సొమ్ముని నాశనం చేసే పద్ధతి మా దగ్గర లేదు. అన్న చెప్తున్నా, మీ నాయకుడు చెప్పిన ఏం చెప్పాడు? పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం. అధ్యక్ష, పేదవాడికి ఒక న్యాయం. పేదవాడు చెప్ప రేట్లు చేసుకుంటే పగలు కొడతారు. చంద్రబాబు నాయుడు గారు టాలెట్లు కొట్టొచ్చా? నేను మళ్ళా అదే చెప్తున్నా, అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది రాకుండా. ఎక్కడ వైలేషన్స్ ఉందో ఆ వైలేషన్స్ చూపించి చేస్తాం కూడా, ఖచ్చితంగా సిద్ధంగా ఉండమని చెప్తున్నా. ఒక్క బీగుతామో ఏం బీగుతామో ఆ రోజు తెలిసింది. సో దీనికి సంబంధించి అయితే కీలకమైన రిపోర్ట్స్ ఉన్నాయి, అంతేనా సార్? మేము సీక్రెట్ ఏజెన్సీ కాదు మాది, గూఢచర్య మేము చేయం. వాళ్ళకిలాగా 4 ఆఫీసుల్లో ఒకటి ఇంటెలిజెన్స్ కి, ఒకటి సిఐడికి పెట్టుకుని చెయ్యం. మేము ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలు ఏదైతే ఆ వ్యవస్థల ప్రకారంగానే పోతామో. వాళ్ళ నాయకుడు చెప్పాడు కదా వైలేషన్ ఉండకూడదు అనేది, ఆ వైలేషన్స్ లేకుండానే చేస్తాం. వాళ్ళ మాట వాళ్ళకి చేస్తాం మేము. మా మాట ఏం కాదు, మా ఏదో ఆయన అంటున్నట్లు మా ఖర్చులు ఇంకోటి కాదు.